కాయ అయితే కోసి చూద్దాము. మరీ పండిపోతే ముక్క తినడానికి అంత బాగోదన్నమాట. మరీ పండిపోయినవైతే బర్డ్స్కి పెడతాము. ఇలా కొంచెం కొబ్బరి ముక్కలు ఉన్నవైతే మేమే వేసేస్తాం. కట్ చేద్దాం. భలే ఉన్నాయి కదా. ఈ సీడ్స్ అన్నీ కూడా నేను గార్డెన్లో ఎక్కడో పక్కనే వేసేస్తానమాట. నేను కానీ మా సాయి కానీ చందు కానీ వేస్తాము. చక్కగా మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ దడి చుట్టూతో వేసుకుంటే మళ్ళీ బోళ్ళు కాయలు అయితే వస్తాయి. సాయి పట్టుకోరా. చాలా స్వీట్గా ఉంది. ఎవరు కావాలి ఉర్మతి. ఇలా చెట్లకి అప్పుడప్పుడు కోసుకొని చక్కగా తొక్క తీసి ఇలా తింటే ఎంత మజాగా ఉంటుంది తెలుసా. భలే ఉంటుంది. కానీ ఒక్క సీడ్ కూడా వేస్ట్ చేయకూడదండి. సైంద్రా నీకు పెద్దదే వచ్చిందిరా. గణేష్ నా ఆ పండు అయితే తినేసామండి. ఇది ఇంకోటి అనమాట. ఇది కూడా కోసి చూపిస్తాను ఎట్లా ఉన్నదో. ఇందులో కొంచెం తక్కువ ఉన్నాయి పిక్కలు. కాకపోతే ఏంటంటే ఇది ఇంకా స్వీట్గా ఉంటుంది. కలర్ చూస్తున్నారు కదా, దీనికంట ఇంకా రెడ్ కలర్లో ఒక ఫ్రూట్ అయితే ఉంటుందండి. అదైతే కొంచెం పండలేదు, పచ్చిగా ఉంది. 2 డేస్లో పండుద్ది. అది కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అది కలర్ కూడా భలే ఉంటుంది చూడడానికి. చాలు ఇలా పెరటి తోటలో కూర్చొని ఎన్ని కాయలు తినేమన్నా తినేస్తాము. ఇంకా కొన్ని పళ్ళు అయితే అటుపక్క ఉన్నాయి, అవి కూడా కోస్తాను సాయంత్రం బర్డ్స్కి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి కోసేసాను, మిగతా బర్డ్స్కి పెడతాను. ఇవైతే మేము తినేస్తున్నాం. ఎంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్గా ఉంది. ఏదన్నా ఎంజాయ్ చేస్తూ తినాలండి, అప్పుడే బాగుంటుంది.